హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను కార్తికేయ మళ్ళీ. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇంకా మన ఛానల్లో ఇండోనేషియా బాలీకి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి ఆ పాత వీడియోలు చూడండి గైస్. అండ్ ఇది వచ్చి బాలి ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. అండ్ ఇదొక సైడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న ఐలాండ్లో చిన్న బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అనమాట. మీకు మన పాత వ్యూవర్స్ అయితే మీరు అక్కడ ఎదురుగా ఒక స్టాచ్యూ కనపడుతుంది చూసారా, అది నేను చూపించాను మీకు ఆల్రెడీ. అండ్ అది చూసారా, అది ఐకానిక్ ఆఫ్ స్టాచ్యూ అనమాట. ఇది బాలీకి మనం ఫ్లైట్ పైనుంచి కూడా ఆ స్టాచ్యూ కనపడుతుంది. అండ్ బాలీలో ఎక్కడ ఏ మూల నుంచి చూసినా సరే అది విష్ణుదేవుడు విగ్రహం. అది చాలా అందంగా కనపడుతుంది. చాలా హైట్లో ఉంటుంది అనమాట. అది ఒక కొండ మీద. ఇది కూడా చాలా పెద్ద హైట్లో ఉంటుంది అనమాట. ఎయిర్పోర్టు చిన్నదైనప్పటికి కూడా వివిధ దేశాల ఎయిర్ప్లైన్స్ వచ్చి సందడి చేస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడే మలేషియా ఎయిర్లైన్స్ ఒకటి ఇప్పుడే టేకాప్ రెడీగా ఉందన్నమాట. వెంటనే లైన్ ఇంకోటి రెడీ అయిపోయింది చూశారు కదా. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లైట్స్ అట్లా ఫ్లై అవుతూ ఉంటే చూడడానికి చాలా సరదాగా కనుల పండుగ అనిపించింది గైస్. అండ్ ఒక కాస్త ముందు వస్తే మన డిపార్చర్కి అండ్ కాసేపు ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూడటానికి బాగానే ఉంటుంది, ముద్దుగా క్యూట్గా. అటుపక్క సముద్రం, బోట్లు, ఇటుపక్క దూరంగా విష్ణుదేవుడి విగ్రహం అండ్ రకరకాల దేశాల ఫ్లైట్లు. బాగుంటుంది అనిపించింది సరదాగా నాకు. అండ్ అక్కడ మాకు అట్లాగో టైం ఉంటుంది కాబట్టి ఇక మనం ఎక్కడున్న చేతులు కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటాం కాబట్టి చూడటానికి బాగుంది ఈ దృశ్యం అని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి ఇది మనకి రిటర్న్ జర్నీ అనమాట ఇది. అండ్ మనం బయలుదేరిపోయాము ఇండియాకి, హైదరాబాద్కి. సో ఆ సందర్భంగా అక్కడ మనం ఈ వీడియో చేసాము. చూడండి, అటు ఎయిర్ ఏషియా ఒకటి ఇప్పుడే రెడీగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇక ప్రతి 10 నిమిషాలుగా అరగంటకి ఒక ఫ్లైట్ దిగుతూనే ఉంది. అండ్ వెళ్తూనే వస్తూనే ఉన్నాయి అనమాట. ల్యాండ్ అయినట్టుంది ఇప్పుడు. అది నాకు తెలిసి తిరిగి వస్తుంది. ఇది టేకప్ అయింది. ఇది ఏదో కంపెనీ విమానం. సరదాగా టైంపాస్ అవుతుంది మనకు అక్కడ. అండ్ ఇది కాదు కానీ మన బ్యాంకాక్లో అసలు అది ఆ ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు అసలు. ఎట్లాగా మన సిటీలో సిటీ బస్సులు తిరిగినట్టే తిరుగుతున్నాయి అన్నమాట. డిఎంకే ఎయిర్పోర్ట్ అది, మామూలుగా సువర్ణభూమి కాదు. ఆ ఎయిర్పోర్టే అంత బిజీగా ఉంది. అంటే ఇప్పుడు అది బ్యాంకాక్ ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా బిజీ ఉండే ఎయిర్పోర్ట్ అనమాట. దీన్ని ఎందుకనో నెడుతున్నాడు ఇది వెళ్ళలేకపోతుంది. మరి దీనికి టైం ఉందా? దీనికి సిగ్నల్ ఇవ్వలేదు అనుకుంటే ఇంకా మలేషియా ఎయిర్లైన్స్కి. దీన్నే నెడతా ఉన్నాడు అనమాట వీడు. అండ్ అది ఏటీకే టవర్ అనుకుంటుందా, ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించిన టవర్లా ఉంది అది. ఆ తోక మీద వెనకాల బ్యాక్ సైడ్ కనపడేది లైట్ హౌస్ లాగా ఉంటాయి ఎత్తుగా. అటుపక్క అంతా కార్గో అనుకుంటా, మనకి ఎదురుగా కనిపించేదంతా. చూడండి, పైన తెల్లటి మబ్బులు, కింద తెల్లటి విమానాలు. చూడటానికి సరదా అనిపించింది కదా ఈ సాయంత్రం సమయంలో. అండ్ గైస్, వీడియోలో చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఒక కామెంట్, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. అట్లాగే పాత వాళ్ళు అయితే మాత్రం
వీడియోలు చివరి వరకు చూడండి, అందరూ చూడండి చివరి వరకు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఒక నలుగురికి షేర్ చేయండి గైస్. వీడియోలు మాత్రం కంటిన్యూస్గా చూడండి. అండ్ బ్యాక్ టు బ్యాక్ మీకు మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి. అండ్ ఒక 6 కంట్రీస్ వీడియోస్ ఉన్నాయి మనకి మన ఛానల్లో. అండ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ చూడటానికి ట్రై చేయండి. అండ్ రిక్వెస్ట్ అనమాట, మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు ఖచ్చితంగా వీడియోలు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ కొట్టి కామెంట్ అయితే చేయండి గాయస్. అండ్ ఇంకో ఫ్లైట్ వచ్చినట్టుంది. ఏ వస్తానే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాయిలే, కానీ ఫ్లైట్స్తో మనకి ఏం పనిలే, కానీ జస్ట్ అట్లాగా చూద్దామంటే చూడటమే. అదనమాట గాయస్. ఏదో మళ్ళీ గ్రీన్ కలర్లో ఉంది, ఈ ఫ్లైట్ కనపట్లేదు దూరంగా. అది కూడా ఇప్పుడే ల్యాండ్ అయింది. ఎదురుగా మనకి విష్ణుమూర్తిగా విగ్రహం అయితే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. జూమ్ చేస్తే కొద్ది పెద్ద కెమెరాలు ఉంటే ఇంకా క్లియర్ కనపడుతుంది, కానీ మన 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 దానికి అంత సీన్ లేదు. అదనమాట. అది అటు పక్క అంతా సముద్రం, మొత్తం చిన్న చిన్న బోట్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి అందంగా. చూడండి, అదిగోండి విష్ణుమూర్తి విగ్రహం. మనం సాహసం సినిమాలో గోపీచంద్ గారు ఒక కీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా, ఆ కీ ఆకారంలో ఉంటుంది అనమాట ఈ స్టాట్యూ. అండ్ ఇట్లా గరుడ పక్షి ఆకారంలో సైడ్కి రెక్కలు వచ్చినట్టు అండ్ అట్లా ఉంటుంది అనమాట. అక్కడ ఒక గరుడ పక్షి కూడా ఉంది, మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూసుంటారు. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అది దగ్గరుండి కూడా తీసాను అనమాట. విష్ణుమూర్తి విగ్రహం చాలా బాగుంటుంది. మీరు పూర్తి విగ్రహం చూడాలంటే దానికి పాత వీడియో ఒకటి పెట్టాను, అందులోకి వెళ్ళి చూడండి. అండ్ అది గైస్, మన వీడియోలో చూడండి, చివరి వరకు చూస్తూ ఉండండి, మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు అనుకుంటూ ఉన్నవాళ్ళం, ఎక్కడో ఫ్లైట్ వెళ్తా ఉన్నా దాని సౌండ్ వినపడ్డా చెవులు రిక్కిచ్చి పైకి ఆకాశంలో చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడేమో అలా తిరుగుతూ ఉన్నాం ఫ్లైట్స్లో. ఒక నాగార్జున గారు చెప్పినట్టు ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్లైట్ దిగాలన్న కూడా అదృష్టం ఉండాలని. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 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 సామాన్యులు ఇంకా ఫ్లైట్స్ రేట్లు పెరుగుతాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, ఫ్లైట్లు పెరుగుతాయి, ఎయిర్పోర్ట్లు పెరుగుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా విమాన ప్రయాణం చాలా చౌక వద్దని నేను అనుకుంటున్నాను. అప్పుడు అందరూ ప్రయాణం చేయొచ్చు విమానాల్లో. అదిగా మీకు నేను మకావ్ ఎయిర్పోర్ట్ కూడా చూపించాను, చాలా అందంగా ఉంటుంది. అది కూడా చాలా చిన్న ఎయిర్పోర్టు, సముద్రంలోనే రన్వే కడతారు వాళ్ళు, మధ్యలో మళ్ళీ ఒక లేయర్ వాటర్ ఉంటుంది, మళ్ళీ దాని మీద నుంచి వెళ్ళి ఆ రన్వే మీద ఎగురుతూ ఉంటాయి. ఒకటే రన్వే ఉంది అక్కడ మకావ్లో. సో అది కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ వన్ మోర్, ఇంకొక రిక్వెస్ట్ గైస్, మీకు ఈ ఇండోనేషియా ట్రిప్పుకి సంబంధించి ప్యాకేజ్ నేనే చేసి పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉంటే ఒక 5 to 10 మెంబర్స్ ఉంటే నేనే ప్యాకేజ్, మంచి బెస్ట్ ప్యాకేజ్ చేస్తాను. మార్కెట్లో మీకు దొరకని ప్యాకేజీ అంత తక్కువ నేను చేసి పెడతాను. సరదాగా 6 nights 7 daysకి. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని బెస్ట్ ప్రైస్ అనమాట. ఎందుకంటే నాకు బాలీలోనే నాకు టైప్స్ ఉన్నాయి అక్కడ ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ట్రావెల్ ఏజెన్సీతో.
మనం ఇండియా వాళ్ళతో ఎప్పుడు డీల్ చేయం. అంటే ఇక్కడ నుంచి మనకి చాలా ఉన్నాయి సంస్థలు, కానీ నేనే డైరెక్ట్ డీల్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక నేనే అన్నీ సెట్ చేస్తా మీకు. ట్రాన్స్పోర్టేషను, సైట్ సీయింగ్, ఇక నేనే గైడ్ మీకు అక్కడ. నిజానికి నేను పక్కనే ఉంటాను 10 మెంబర్స్ అబౌవ్ ఉంటే. అండ్ చాలా చాలా అద్భుతమైన అనుభూతి దొరుకుతుంది అనమాట మీకు నాతో ట్రావెల్ చేస్తే. ఎందుకంటే అండ్ టైం రిస్ట్రిక్షన్స్ లేకుండా మీరు హ్యాపీగా ప్రతి లొకేషన్లో మీకు నచ్చిన లొకేషన్లో ఆస్వాదించే విధంగా నేను మీకు ఐట్నరీ ఇస్తానన్నమాట. అది గాయస్, ఇప్పుడు వరకు మీరు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు వీడియోలు చూస్తున్నందుకు. అట్లాగే మీకు ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒక లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకుంటే. అట్లాగే ఇంకా రుణపడి ఉంటాను ఇంకా నలుగురు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసినట్టయితే. అండ్ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. లవ్ యూ ఆల్ గాయస్. ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తుంది అనమాట. లెంగ్త్ అనేది మనకి క్రైటీరియా కాదులే, కానీ మంచి వీడియోలు ఎంత లెంగ్త్ ఉన్నో చూస్తారు. నేను ట్రై చేస్తున్నాను ఇంకా మీకు మంచి మంచి వీడియోలు చేసి పెడదామని. సో అది గైస్, థ్యాంక్ యూ.